అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. దిత్వా తుఫాన్ శ్రీలంకను ముంచేసింది. ఎటు చూసినా వరద బీభత్సం సృష్టించింది. ప్రజలందరూ భయాందోళనకు గురై పునరావాస కేంద్రాలను ఆశ్రయించారు. మనుషులకైతే పునరావాసాలు ఉంటాయి, మరి మూగజీవాల పరిస్థితి ఏంటి? వాటంతటా అవే తలదాచుకోవాల్సిన పరిస్థితి. ఇలాంటి జీవన్మరణ సమస్య తలెత్తినప్పటికీ మానవత్వాన్ని మర్చిపోలేదు ఓ ఏనుగు. ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తం ఇదే ట్రెండింగ్ టాపిక్ గా మారింది. ఆ ఏనుగు చేసిన గొప్ప పని ఏంటో ఈ వీడియోలో చూద్దాం. మీరు చూస్తున్న ఈ వీడియో శ్రీలంక వరదల్లో చోటు చేసుకుంది. నవంబర్ 27న దిత్వా తుఫాన్ శ్రీలంకను అతలాకుతలం చేసింది. ఉప్పొంగుతున్న వరదల కారణంగా వన్యప్రాణుల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. అయినప్పటికీ ఏ చెట్టునో పుట్టనో పట్టుకుని తన ప్రాణాలను కాపాడేందుకు ప్రయత్నించాయి మూగజీవాలు. ఈ క్రమంలోనే భాగవతంలోని గజేంద్ర మోక్షం ఘట్టం ఎదురైంది. అక్కడ మొసలి చెర నుంచి ఏనుగును విడిపించేందుకు శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రాన్ని ప్రయోగిస్తే ఇక్కడ ఏనుగే దేవుని రూపంలో వచ్చి చిరుతను కుక్కను కాపాడింది. శ్రీలంకలోని ఏ ప్రాంతం చూసినా వరదే కనిపిస్తోంది. నిలబడితే చాలు కొట్టుకుపోయే పరిస్థితి. అలాంటి తరుణంలో ఓ ఏనుగు నీటి ప్రవాహంలో కొట్టుకుపోతున్న చిరుతను తొండంతో పట్టుకుని తన వీపు పైకి ఎక్కించుకుంది. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. చిరుత ప్రాణాలను కాపాడే బాధ్యత ఏనుగు తన భుజస్కంధాలపై వేసుకున్నట్లు కనిపిస్తున్న ఈ మానవీయ ఘటనకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. చిరుతను భుజానికెత్తుకున్న తర్వాత వరద ఉధృతి తగ్గే వరకు చెట్టు దగ్గర నిల్చొని చిరుతను కాపాడింది ఆ ఏనుగు. ఇదిలా ఉంటే మరొక ఆశ్చర్యకర ఘటన కూడా చోటు చేసుకుంది. వరదల్లో చిక్కుకున్న కుక్క తనను తాను కాపాడుకునేందుకు దాదాపు పూర్తిగా మునిగిన రేకుల షెడ్డును ఆవాసంగా చేసుకుంది. ఈ క్రమంలోనే అటుగా వెళ్తున్న ఏనుగు కుక్క దీన పరిస్థితిని గమనించింది. ఒంటరిగా ఉన్న కుక్కను కాపాడేందుకు తన తొండం సహాయంతో వీపు పైకి ఎక్కించుకుంది ఏనుగు. ఈ వరదల్లో వెలుగు చూసిన ఈ మానవీయ ఘటనలు మానవత్వం ఉందని మరోసారి రుజువు చేశాయి. కేవలం చిన్న జంతువులనే కాదు, క్రూర మృగాలను సైతం కాపాడిన ఏనుగు ప్రపంచానికి గొప్ప సందేశాన్నిచ్చింది. ఎదుటివాడు కష్టంలో ఆపదలో ఉన్నప్పుడు ఎంతటి వాడైనా వాడి స్వభావం ఎలాంటిదైనా కాపాడాలన్న గొప్ప నీతిని అందించింది. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.